ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మాత్రం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడి దేవుడు, నిత్యుడకు తండ్రి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు కలిగిన వానిగా ప్రవచనం చెప్తుంటున్నాడు యెషయా. ఆ విధంగా మరి ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి హౌ వండర్ఫుల్ ఈజ్ హిజ్ నేమ్, ఎట్లాగా ఆయన ఆశ్చర్యకరుడుగా మారి ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూసినట్లయితే అదే లూకాసు వార్త మొదటి అధ్యాయములు, లూకాసు వార్త మొదటి అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు, కాబట్టి ఆయనక పేరు యేసు. యేసు అంటే అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపల నుంచి రక్షించేవాడు అని అర్థం. యేసు అని నీకు పేరు పెట్టేవాడు. అదే మత్తయి సువార్తను మనం చూస్తున్నాము. మరి ఇంకా బిడ్డ పుట్టక మునిపే మరి గబ్రియెలు దూత వచ్చి ఏం చెప్తుంటున్నాడు? ఇదిగో నీ గర్భంలో మరి శిశువు ఉంటుంది. ఆ శిశువు దేవుని యొక్క పరిశుద్ధాత్మలో కలిగిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన జన్మించిన ఆయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు. యేసు అంటే మరి చూసినట్లయితే ఆయన లోకాన్ని రక్షించేవాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములు ఆయన పేరు ఎంత ఘనమైంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఈ దినం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 9వ వచనం నుంచి చదువుతాను. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి. రైట్. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు. కాబట్టి ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు. మరి ఇంకేం చేశాడంటే ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు. కాబట్టి నమ్మునట్లు, ఒప్పుకున్నట్లు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన పేరు ఏమిటి? దాని తర్వాత ఆ విధంగా 11వ వచనంలో మనం గమనించినట్లయితే 11వ వచనంలో మనం చూస్తుంటున్నాము. రైట్. ఎందుకనగా 11వ వచనం ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకును. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం కలుగజేయును. కాబట్టి ఆయన నామం ఎటువంటి నామం? అది ఆశ్చర్యకరమైన నామం. అది పైనామం, అన్ని నామల కంటే హెచ్చైన నామం క్రీస్తు యేసు. యేసు అనేటువంటి నామము దాని పాపం నుంచి తన ప్రజలు విడిపించేటువంటి నామం అది. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే ఇక్కడ యేసు ప్రభువు గురించి ఏం చెప్తున్నాడు? దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు పాప విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినవాడండి. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. ఎందుకంటే ఆయన నామము అద్భుతకరమైన నామం, ఆశ్చర్యకరమైన నామము. ఎందుకంటే ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క మహిమా తేజస్సు ఉండి ఆయన మళ్ళీ ఏం చేశాడు? మహత్తు గల మాట చేత సర్వను సృష్టించిన వాడై మరి ఆయన మనిషిని పిలిచిన వాడుకుంటున్నాడు, శిష్యులను ఏర్పరచుకున్న వాడుకుంటున్నాడు. కాబట్టి యేసు నామము అనేటి కార్యము మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అట్లాగే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు? మరి యోహాను రాస్తూ 19వ అధ్యాయంలో 11వ వచనములో మరియు పరలోకము తెరవబడి ఉంటే చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుండినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు. కాబట్టి మరి నమ్మకమైన వాడు, సత్యవంతుడైన నామం కలిగిన వాడు అని చెప్తూ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు అనేక కిరీటములు, శిస్సులో అనేక కిరీటములు ఉన్నాయి. అంత ఘనత కలిగినట్టుగా నామం అది రాయబడిన. ఈ నామము మరి ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. అది గొప్ప నామం.
దాని గురించి 16వ వచనంలో ఏమంటాడు? రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును తన నామును ఆయన వస్త్రం మీద తొడ మీదను రాయబడి ఉండెను. కాబట్టి వస్త్రం మీద తొడ మీద ఏం రాస్తున్నాడు అక్కడ? మరి రాజులకు రాజు ప్రభులు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు ఆయన, మన విమోచకుడు ఆయన, మన యొక్క మరి దేవుడు, మనకు రాజు, మనకు ప్రభు, మరి సమస్తములో సమస్తమైన వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ యెషయా ద్వారా మనం బయలుపరచబడే కార్యం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడై ఆశ్చర్యకార్యములు చేసేవాడు ఉంటున్నాడు. అందుకొరకే ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అందుకొరకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆయన నామం అన్ని నామముల కంటే హెచ్చైనదిగా మరి పూజింపదగినదిగా ప్రతి మోకాల ఆయన నామన వంగునట్లు అనేటువంటి కార్యం చెప్తున్నాడు. కాబట్టి ఆయన నామన వంగి, ఆయన నామన ప్రార్థించి, ఆయన నామన మన యొక్క అర్పణలు అర్పించి సమర్పించుకొని మరి ఆ విధంగా ఉంటకు ప్రభు మనకు సహాయం చేయను.